నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. ఏం లేదు, అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అయ్యో, అత్తయ్య గారికి ఏమైంది? కంగారు పడేంత ఏం లేదు. అమ్మకి కొంచెం అనీజీగా ఉందంట. మీరు ఎర్లీగా వచ్చారంటే వాళ్ళని ఇక్కడ ఉంచేసి నువ్వు నేను అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళొద్దాం. నాన్న, తనకెందుకు ఇబ్బంది? సరే, షార్ప్ 9 o'clock కల్లా వచ్చేసేయండి మీరు. బాయ్. ఓకే అండి, బాయ్. తన్నెందుకు పిలుస్తున్నావు నాన్న? తనేం వద్దు, మనం వెళ్ళేసొద్దాం. మనం వెళ్దాం అమ్మా, మనతో పాటు తను వస్తుంది. ఎలాగూ వాళ్ళందరూ రేపు భోజనానికి ఇక్కడికి వస్తున్నారు కదా. అవునా? మరి ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా నాన్న. నాకేమో అనీజీగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వస్తే అన్నీ నేనే పట్టించుకోవాలి, అటు ఇటు పరిగెత్తాలి, అన్నీ చేయాలి కదా నాన్న. నువ్వేం చేయక్కర్లేదమ్మా, సరదాగా వాళ్ళ దగ్గర కూర్చుని పలకరిస్తే చాలు. నువ్వు పేషెంట్ లాగా ఫీల్ అవుతూ కూర్చున్నావంటే ఇంకా డీలా పడిపోతావు. మనం జస్ట్ వెళ్ళి డాక్టర్ని కలిసి రావడమే కదా. వెళ్ళి త్వరగా వచ్చేద్దాం. చూసావా దేవకి, నువ్వు డాక్టర్ అంటుంటే కూడా వాడు ఆగట్లేదు. పైగా అక్కడికి దాన్ని తోడు తీసుకెళ్దామంటున్నాడు. అమ్మా, క్యాబ్ బుక్ చేసేసా. 9:00కల్లా వచ్చేయమన్నారు మీ అల్లుడు గారు. త్వరగా రెడీ అవ్వండి, 10 నిమిషాల్లో క్యాబ్ వచ్చేస్తుంది. ఇదిగో రెడీ అయిపోయానే. మీ నాన్న బట్టలు తొడుక్కుంటే బయలుదేరడమే. సరే కానీ ఏమండి, టైం అవుతుంది, క్యాబ్ కూడా వచ్చేస్తుంది. త్వరగా రెడీ అవ్వండి. నేను రావట్లేదు రమణి, నువ్వు అమ్మ పిల్లలు వెళ్ళరండి. ఏమైందండి? నాకు కొంచెం అనీజీగా ఉంది, నేను రాలేను. మీరు వెళ్ళేసి రండి. ఏమైంది మీకు? అమ్మా, రెడీయా? క్యాబ్ దగ్గరలో ఉంది. నువ్వొకసారి ఇట్రా. ఏంటమ్మా? ఇదిగో మీ నాన్న మళ్ళీ మొదలెట్టారు. ఏమైంది నాన్న? లేదమ్మా, నేను రావటం లేదు, మీరు వెళ్ళరండి. ఏంటి నాన్న? రాత్రి నేను మీ అల్లుడి గారితో ఫోన్లో మాట్లాడాక మీతో విషయం చెప్పాను. అప్పుడు రాను అన్నారు. బ్రతంలాడుకుంటే చివరికి సరేనని ఇప్పుడు బయలుదేరేటప్పుడు ఇలా చేస్తున్నారు. మీ అల్లుడు గారు ఏమనుకుంటారు చెప్పండి? నువ్వే ఏదో సర్ది చెప్పమ్మా, ప్లీజ్. ఆయన రమ్మంది మీ గురించి, మీరే రానంటే ఎలాగా? అదిగో క్యాబ్ కూడా వచ్చేసినట్టుంది. క్యాబ్ కూడా వచ్చేసింది నాన్న, త్వరగా రెడీ అవ్వండి. మధు ఎక్కడా? మధు, మీ ఆయన వచ్చారే. హాయ్ బావా. అక్కడికే బయలుదేరావు నాయనా? మిమ్మల్ని తీసుకువెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చానమ్మమ్మా. అరే, మీరు వస్తున్నట్టు చెప్పనే లేదు. పొద్దునే మీకెందుకండి శ్రమ? ఆల్రెడీ క్యాబ్ కూడా బుక్ చేసేసాను. 5 minutes లో వచ్చేస్తుంది. పర్లేదులే, క్యాబ్ క్యాన్సిల్ చేయి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ ట్రిప్ కి 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. మన కార్లో వస్తే 200 మిగులుతుంది. అయినా కూడా 50 రూపీస్ పోతుంది కదా. ముందు క్యాన్సిల్ చేసి బయలుదేరండి, టైం అవుతుంది. మీ మామగారిని రెడీ అవ్వమని చెప్పండి. ఏంటి, అంకుల్ ఇంకా రెడీ అవ్వలేదా? మ్మ్హ్మ్. ఆంటీ, ఆ షర్ట్ ఇటు ఇవ్వండి. అయ్యా అల్లుడు గారు, పర్లేదు. పర్లేదు అంకుల్, రండి. పర్వాలేదు. ఏం పర్లేదు.
వెళ్దాం. అల్లుడు గారు ఏం అనుకోకండి, నేను రావటం లేదు. వాళ్ళని తీసుకెళ్ళండి. నేను వచ్చిందే దగ్గరుండి మిమ్మల్ని తీసుకువెళ్దామని. పదండి పదండి. అల్లుడు గారు అది మీరు ఇంకేం మాట్లాడకండి, రండి చెప్తాను. రండి, దిగండి. పదండి. నాన్న వేసుకోండి. పర్లేదు నాన్న. మధు, కార్ డోర్ ఓపెన్ చేయి. అలాగే. మధు, బ్యాక్ డోర్ కాదు, ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయి. ముందు అమ్మాయి కూర్చుంటుంది కదా అల్లుడు గారు. తను రోజు కూర్చుంటుంది, ఈ రోజు మీరు కూర్చోండి. రండి, జాగ్రత్త. అల్లుడు గారు ఏం పర్లేదు, కూర్చోండి. బొమ్మ జాగ్రత్త, ఎక్కండి. కూర్చో. ఎక్కు. ఆంటీ,